హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను నా ఇత్తడి కలెక్షన్లో భాగంగా ఈరోజు మనం దీపారాధన చేసుకునే దీపాలు, నా దగ్గరున్న పెద్ద సైజ్ దీపాలు, రకరకాల షేపుల్లో ఉన్న అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దీపాలు మీకు ఈరోజు నేను చూపించాలి అనుకుంటున్నానండి ఈ వ్లాగ్ ద్వారా. సో నాకు సజెషన్స్లో మీరు ప్రతి వీడియోలను కూడా మీ డ్రెస్సింగ్ గురించి, మీరు వేసుకున్న నగల గురించి చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి ఇక నుంచి నా ప్రతి వీడియోకి కూడా ముందు నేను వేసుకున్న శారీ గురించి లేదా వేసుకున్న డ్రెస్ కానీ ఇట్లా నగలు కానీ చెప్పాలి అని నేను కూడా అనుకుంటున్నానండి. తప్పకుండా చెప్తాను, మీరు అడుగుతున్నారు కదా. సో ఈరోజు నేను వేసుకున్న ఈ శారీ ఖద్దర్ అంటారు కదా, పొందూరు ఖద్దర్, ప్యూర్ పొందూరు ఖద్దర్ శారీ. ఈ శారీ బ్లాక్, మెయిన్ కలర్ బ్లాక్ శారీ. కింది బార్డర్ ఏమో పింక్ గ్రీన్ ఇచ్చారు, గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది. బట్ చాలా అందంగా పింక్ పైన కింద పింక్ వచ్చి మధ్యలో గ్రీన్ వచ్చిందేమో, కింది సైడ్ బార్డర్ వచ్చింది. పైనేమో డిఫరెంట్గా మళ్ళీ గంగా జమున అంటాం కదా మనం, ఆ టైప్లో అనమాట. సో రెడ్ కలర్ ఇచ్చి మధ్యలో మళ్ళీ సేమ్ కింది బార్డర్లో ఏ గ్రీన్ అయితే ఇచ్చారో పై బార్డర్లో కూడా అదే గ్రీన్ ఇచ్చారు. ప్యూర్ పొందూరు ఖద్దర్ అండి. ఇది మన శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం వైపు. ఇదంతా కూడా చేనేతకారుల ప్రతిభ ఇంకా కళా నైపుణ్యం. ఈ శారీకి మ్యాచింగ్గా నేను ఈరోజు మనం చేసే వీడియో ట్రెడిషనల్, చాలా సంప్రదాయమైన మన సంస్కృతికి సంబంధించిన వీడియో కాబట్టి ఆ సందర్భానికి మ్యాచ్ అయ్యేటట్టు అమ్మవార్లున్న ఒక హారం వేసుకున్నానండి. ఇట్లా అమ్మవార్లున్న డిజైన్తో, చక్కటి ముత్యాలు అమ్మవారిలో ఉన్న డిజైన్తో ఉన్న అమ్మవారి ఆకృతిలో ఉన్న హారం వేసుకున్నాను. బ్యాంగిల్ కూడా అట్లానే వేసుకున్నానండి. మ్యాచింగ్గా బుట్టలు కూడా హారానికి మ్యాచ్ అయ్యేటట్టు అదే డిజైన్తో ఇట్లా బుట్టలు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. నా దగ్గర ఉన్న ఇత్తడి దీపాలు, పెద్ద సైజ్ దీపాలు, రకరకాల డిజైన్లతో ఉన్న దీపాలన్నీ కూడా మీకు చూపిస్తాను రండి.
ముందుగా వినాయకుడి దీపం చూస్తున్నారు కదా, వినాయకుడి పక్కనే దుర్గమ్మవారు దీపం. ఈ దీపాలు నేను సందర్భాన్ని బట్టి అలంకరించి ఆ దేవుళ్ళకు బొట్లు పెట్టి చక్కగా పుష్పాలు ఆ దీపం చుట్టూ పుష్పం పెట్టి సందర్భానుసారంగా అలంకరిస్తూ ఉంటానండి. చూడడానికి మీకు ఉర్లీల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి దీపాలేనండి. అవి కూడా చాలా నూనె పడుతుంది చక్కగా. అలా డైరెక్ట్గా అయినా వెలిగించుకోవచ్చు. కలువ మొగ్గలతో విచ్చుకున్నట్టున్న ఒక కలువ మొగ్గ, పక్కనేమో పూర్తిగా మొగ్గ రూపంలో ఉన్న ఒక కలువ, వాటితో పాటు చుట్టూ విచ్చుకున్న పువ్వులు ఆకారంలో ఉన్న దీపాలు ఇవి రెండు కూడా. వీటిలో మనం వేరే దీపం ప్రమిదతో కూడా దానికి సరిపడా ప్రమిద పెట్టుకొని కొద్దిగా నూనె పోసి కూడా వెలిగించుకోవచ్చు. లేకపోతే దానిలో మనం చక్కగా పుష్పాలు పెట్టుకోవచ్చు, రకరకాలుగా మనం అలంకరించుకోవచ్చు ఈ దీపాన్ని. అట్లాగే నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు అఖండ దీపంగా కూడా నేను ఈ పెద్ద దీపాలని ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు శంకు చక్కెర దీపాలు చూస్తున్నారు కదా, చూడగానే ఆకర్షణీయంగా చాలా మన వెంకటేశ్వర స్వామిని గుర్తు తెచ్చే ఈ దీపాలు నేను వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమాత్ముడు, రాముల వారు ఇటువంటి పూజలు చేసేటప్పుడు శంకుచక్ర దీపాలతో ఆరాధిస్తానండి భగవంతుడిని. ఇప్పుడు ఈ చిట్టి కేరళ దీపాలు ఉన్నాయి కదా, చిట్టి కేరళ దీపాలు ఇవి నా దగ్గర చాలా ఉన్నాయండి. ఒక పెద్ద దీపం మధ్యలో పెట్టి ఈ చిట్టి కేరళ దీపాలను చుట్టూ పెట్టి వెలిగిస్తే అసలు కన్నుల పంటగా ఉంటుంది. చిన్న కేరళ దీపాల్లో ఇది ఫస్ట్ అంటే మొట్టమొదటి సైజు అన్నమాట. కేరళ దీపాల్లో చిన్ని దీపాలు ఇవి. ఇప్పుడు మీరు ఏనుగు దీపాలు చూస్తున్నారు కదా, ఈ ఏనుగు దీపాలను నేను మహాలక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అటు ఇటు దీపాలు పెట్టి ఈ ఏనుగుల్ని కూడా చక్కగా అలంకరించి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మీరు పెద్ద నెమలి దీపాన్ని చూస్తున్నారు కదా, దాదాపుగా 2 అడుగుల పైన ఉన్న ఈ నెమలి దీపం నా దగ్గర 20 సంవత్సరాలకు ముందు నుంచి ఉందండి. ఈ నెమలి దీపం చుట్టూ ప్రమిదల్లా ఉన్నాయి కదా, అవన్నీ వెలిగించి ముక్కు దగ్గర కూడా మనకి ప్రమిదల్లా ఉన్నాయి కదా, అవి కూడా వెలిగించి ఆ నెమలికి చక్కగా అలంకరణ చేసి చుట్టూ మళ్ళీ రకరకాలు ఆ దీపానికి మ్యాచ్ అయ్యేటట్టు ఒక ఇంట్లో దీపావళి వచ్చిందనుకోండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సెట్టింగ్ వేస్తాను దీపాలతో. ఈ 100 దీపాలన్నీ దీపావళి రోజు ఇల్లంతా వెలిగిస్తానండి. ఇప్పుడు శంకు చక్రాల్లో ఇంకొక వెరైటీ దీపాలు మీరు చూస్తున్నారు కదా, 5 ఒత్తులు ఒక్కొక్క దీపంలోనూ 5 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చండి వీటిల్లో. ఇప్పుడు మీరు కామాక్షి దీపాలు చూస్తున్నారు కదా, పెద్ద కామాక్షి దీపాలండి. ఒక్కొక్క కామాక్షి దీపం కూడా 2 అడుగులు ఎత్తు, అంటే 2 feet 24 inches ఉంది. ఒక్కొక్క కామాక్షి దీపంలో ఒక్కొక్క లీటర్ ఆయిల్ పడుతుందండి. నేను కొన్ని పూజలు చేసుకునేటప్పుడు ప్రత్యేక సందర్భాల్లోనూ దీపావళి రోజు ఈ అమ్మవార్లకు కూడా బాగా బొట్లు పెట్టి పూలమాలలు వేసి వెలిగించి ఆరాధన చేస్తానండి. ఇప్పుడు మీరు స్టెప్స్గా ఉన్న ఈ హారతులు చూస్తున్నారు కదా, దాదాపుగా మనందరికీ తెలుసు నక్షత్ర హారతి. ఇక నక్షత్ర హారతి ఇంకా ఎక్కువ స్టెప్స్ ఉన్న హారతి అనమాట. సో మనం ఎక్కువ దీపాలతో హారతి ఇవ్వాలి లేదా ఎక్కువ ఒత్తులతో హారతి ఇవ్వాలి అనుకున్నప్పుడు నవరాత్రుల్లోనూ నేను ఆ హారతులు వెలిగిస్తూ ఉంటానండి. ప్రతి నెల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నేను అమ్మవారికి సకల హారతులు ఇచ్చి ఈ నక్షత్ర హారతులు అవి ఇచ్చి వైభవంగా పూజ చేస్తానండి. మరొకసారి చెప్తున్నాను, ప్రతి నెల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నేను చాలా గ్రాండ్గా లక్ష్మీదేవిని ఆరాధిస్తానండి. గ్రాండ్గా అంటే నేను చెప్పేది ఆడంబరం అని కాదండి. ఎక్కువసేపు లక్ష్మీ సహస్రనామాలు చదువుకుంటూ షోడశోపచారాలతో మొదలుపెట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం, లక్ష్మీదేవి సహస్రనామాలతో వివిధ హారతులు, నందిహారతి, బిల్వహారతి, సింహహారతి, అశ్వహారతి, చంద్రహారతి, సూర్యహారతి, నక్షత్రహారతి, ఇక సహస్రహారతి చాలా బాగా మేళ తాళాలతో చేసుకుంటానండి. మేళ తాళాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పక్షి దీపాలు ఉన్నాయి కదా, ఇవి హ్యాంగింగ్ దీపాలు. మనం ఏ రోజు ఏ భగవంతుడిని అయితే ప్రత్యేకంగా ఆరాధిస్తున్నామో ఆ భగవంతుడికి అటు ఇటు వేలాడదీసి
అంటే హ్యాంగింగ్ దీపాలు కదా, సో వేలాడదీసి ఆ దీపాలన్నీ వెలిగించి ఆ పక్షులకు కూడా బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి అలంకరించి ఆరాధిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇవి నెమల దీపాల్లోనే ఒక అందమైన షేప్లో ఉన్న దీపాలు. మధ్యలో మన గణపతిని కానీ కృష్ణ భగవానుడిని కానీ అమ్మవారిని కానీ ఎవరైనా పెట్టుకుని ఇటు అటు ఈ దీపాలు వెలిగించి ఆరాధిస్తాను. ఇప్పుడు మీరు ఎత్తుగా ఉన్న పక్షి దీపాలు చూస్తున్నారు కదా, ఈ పక్షి దీపాలు ఒక్కొక్కటి 2 అడుగుల కంటే ఎత్తుగా ఉన్నాయండి. ఈ దీపాలను నేను కార్తీక పురాణం చెప్పాను కదా, 2023 కార్తీక మాసం అంతా ఆ కార్తీక పురాణంలో కొన్ని అధ్యాయాల్లో నేను ఈ దీపాలని అలంకరించాను. ఈ వీడియోలో చివరిగా నాకెంతో ఇష్టమైన కేరళ దీపాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. నాకు అసలు కేరళ దీపాలు అంటే, నా దగ్గర ఎన్ని రకాల డిజైన్స్ దీపాలు ఉన్నా కూడా ఈ కేరళ దీపం నేను ఎక్కడైనా చూశానంటే అలా ఆగిపోతే ఇంకా కొంటూనే ఉంటాను. ఈ కేరళ దీపాల్లో అన్ని సైజులు కొనిపెట్టుకున్న చిన్నగా 1 ఇంచ్ దగ్గర నుంచి నా దగ్గర దాదాపుగా ఒక 3-4 ఫీట్ హైట్ ఉన్న దీపాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులోకి కొన్ని సైజెస్ కూడా ఉన్నాయి, బట్ నాకు చూపించడానికి ఇంతవరకే వీలవుతుంది. అది నాకు ఈ కేరళ దీపాలు అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలు దీపం అంటేనే నాకు అసలు అన్నిటిలోకి మరీ ఎందుకు చెప్తున్నానంటే కేరళ దీపం నాకు చాలా ఇష్టం. ఈ దీపాలన్నిటినీ కూడా నేను 2023 అంటే 2023 దసరా నవరాత్రుల్లో నేను బాగా దీపారాధన చేసి కేరళ దీపాలు వరుసగా అలంకరించి అమ్మవారి ముందు మీరు ఆ వీడియోస్ చూసుంటే కనుక మీరు గుర్తుపట్టేస్తారు. ఈ దీపాలన్నీ కూడా నవరాత్రుల్లో బాగా నేను ఈ దీపాలను అలంకరించి ఈ దీప ఆరాధనతో అమ్మవారిని కొలిచానండి. చూశారు కదండి, నా దగ్గర ఉన్న దీపాల కలెక్షన్లో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పెద్ద దీపాలన్నీ చూపించాను. రకరకాల అందమైన డిజైన్లతో ఉన్న లక్ష్మీదేవి పెద్ద దీపాలు, ఇంకా గజలక్ష్మీదేవి దీపాలు, కేరళ దీపాలు, ఇక నెమలి దీపాలు, ఇంకా ఏనుగుల దీపాలు, శంకు చక్ర నామాలు, ఇక నెమలి దీపం, నక్షత్ర దీపాలు అన్నీ చూపించానండి. చాలా వరకు చూపించాను. మరొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న ఇత్తడి కలెక్షన్లో వివిధ హారతులు, ఇంకా నా దగ్గర ఉన్న చిన్న వస్తువు దగ్గర నుంచి ఇత్తడిలో డిఫరెంట్ అన్ని వెరైటీ వస్తువులు కూడా, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు కూడా మొత్తం అంతా నా కలెక్షన్ మొత్తం చూపిస్తూ మరొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఉష.